అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ ఒక టాస్క్ తీసుకుంటే దాన్ని ఎలా డీల్ చేయగలరు అనేది అద్దంకి నియోజకవర్గం మేదరమెట్లలో జరిగిన సిద్ధం సభ ద్వారా ప్రూవ్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం నిజమా అబద్ధమా అనేది పక్కన పెడితే, తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారం నిజమా అబద్ధమా అనేది పక్కన పెడితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం సభలో ఇన్ని భోగవతాలు జరుగుతున్నాయి అని టీడీపీ వాళ్ళు చేసిన అటాకే ఇప్పుడు ఎక్కువ మందిలో చర్చనీయాంశంగా ఉంది. ఎక్కువ మందిలో అదే చర్చనీయాంశంగా ఉంది. నేను ట్విట్టర్ ఓపెన్ చేస్తున్నా, వేరే పేజీలు ఓపెన్ చేస్తున్నా, వేరే మీడియా ఏది ఓపెన్ చేస్తున్నా సరే సిద్ధం సభ గ్రాఫిక్, సిద్ధం సభ గ్రాఫిక్, సిద్ధం సభ అంతా ఫేక్ ఫోటోలనే వస్తుంది. సరే అది ఫేకా కాదనేది నాకు అనవసరం, నేను చెప్పను. సో వైసీపీ వాళ్ళకేమో అది ఒరిజినల్, భారీగా లక్షలాది మంది జనం వచ్చారు అనిపించవచ్చు, నేను వారి భావాలను గౌరవిస్తున్నా. టీడీపీ వాళ్ళకేమో అది ఫేకే, అది గ్రాఫిక్కే అని అనిపించవచ్చు, నేను కూడా వాళ్ళ భావాలను గౌరవిస్తున్నా. కానీ సిద్ధం సభ విషయంలో వైసీపీ చేసిన ఓవర్ యాక్షన్ ఉందో చూసారా? ప్రపంచ రికార్డు, భారతదేశం హిస్టరీ క్రియేట్ చేసింది. దేశంలో ఇటువంటి సభ ఎక్కడా జరగలేదు. పుచ్చలపల్లి సుందరయ్య గారి సభకు కూడా ఇంతమంది జనం వెళ్ళలేదు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు మహానాడు 1985లోనూ ఇంతమంది జనం వెళ్ళలేదు. దేశంలో ఇటువంటి సభ ఎవరూ నిర్వహించలేదు. సో ఇవి చూసి చంద్రబాబు గారు వణికిపోతున్నారు, పవన్ కళ్యాణ్ గారు వణికిపోతున్నారు. తాడేపల్లిగూడెం సభ ఫెయిల్ అయింది, టీడీపీ సభలన్నీ ఫెయిల్ అవుతున్నాయి, సిద్ధం సభకు లక్షల మంది జనం వచ్చేస్తున్నారు అని ఏదైతే సొంత బాకా ఉందో అది తెలుగుదేశం పార్టీకి ఒళ్ళు మండేలా చేసింది. ఆ ఒళ్ళు మంటని వైసీపీకి కూడా చూపిస్తే బాగుంటుంది, వైసీపీ వాళ్ళకి ఇంకా ఎక్కువ ఒళ్ళు మండేలా చేద్దాము అని అనుకొని చాలా పకడ్బందీగా, చాలా ప్లాన్డ్గా టీడీపీ అండ్ సోషల్ మీడియా అండ్ లోకేష్ టీం వర్కౌట్ చేసింది. టీడీపీ వాళ్ళకి బుర్రలు పెద్దవి, తెలివితేటలు ఎక్కువ. వాళ్ళు ఏ ప్రచారం చేసినా సరే దొరకరు. వైసీపీ వాళ్ళు డబ్బుల కోసం పనిచేస్తారు, పేమెంట్ కోసం పనిచేస్తారు. వాళ్ళు చేసే ప్రచారాలు ఫేక్ అని దొరికిపోతారు. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా, టీడీపీ వాళ్ళు కసిగా పనిచేస్తారు. డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా డబ్బులతో సంబంధం లేకుండా వాళ్ళ సోషల్ మీడియా పనిచేస్తుంది. పార్టీ కోసం, లోకేష్ గారి కోసం పనిచేస్తారు. కానీ వైసీపీలో అలా కాదు, వాళ్ళు పేమెంట్లు సోషల్ మీడియా. అసలు సోషల్ మీడియా కార్యకర్తలకు పేమెంట్లు అనే సిస్టమ్ తీసుకొచ్చిందే వైసీపీ. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, సిద్ధం సభ విషయంలో తెలుగుదేశం పార్టీ వ్యవహరించిన ప్లాన్ వాళ్ళు గతంలో నేను అనుకున్నా, దెందులూరు సిద్ధం సభకో, భీమిలి సిద్ధం సభకో, రాప్తాడు సిద్ధం సభకో టీడీపీ సోషల్ మీడియా ముందు రోజు యాక్టివ్ అవ్వలా. కానీ ఈ మేదరమెట్ల సిద్ధం సభకు ముందు రోజే టీడీపీ సోషల్ మీడియా యాక్టివ్ అయింది. వైసీపీ వాళ్ళు గ్రీన్ మ్యాట్లు వేయడాన్ని కనిపెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ముందు రోజే పోస్ట్ చేశారు. సిద్ధం సభ జరగడానికి అంటే 9వ తేదీ మధ్యాహ్నం 3-3:30 ఆ టైంలోనే టీడీపీ అఫీషియల్ పేజీల్లో వేశారు. అదిగో గ్రీన్ మ్యాట్లు పెట్టారు ఈ సిద్ధం సభకి, ఎక్కడ కూడా గ్రీన్ మ్యాట్లు పబ్లిక్ మీటింగ్లో వాడరు, కానీ ఇక్కడ వీళ్ళు గ్రీన్ మ్యాట్లు వాడారు అంటే ఖచ్చితంగా ఫేక్ ఫోటోలు పెడతారు, ఎడిటింగ్స్ చేస్తారు, మార్ఫింగ్స్ చేస్తారు, గ్రాఫిక్స్ చేస్తారు, అందుకే వీళ్ళు ఎంతమంది జనం వచ్చారో అంతమంది జనం వచ్చారో డబ్బా కొట్టుకుంటారని ముందే ఒక ప్లాన్లోకి తీసుకువెళ్ళారు. జనాల్ని ఒక ట్రాన్స్లోకి తీసుకువెళ్ళారు. సభ జరుగుతుంది, 4:30 ఆ టైంకి ఒక ఫోటో రిలీజ్ చేశారు, ఇదిగో జనం రాలేదు అని. సభ పూర్తయింది, ఇదిగో జనం వచ్చారు వెళ్ళిపోయారు, గట్టిగా జనమే రాలేదు, గ్రాఫిక్స్ చేశారని కొన్ని ఫోటోలు రిలీజ్ చేశారు. సో అక్కడతో పాపం వైసీపీ వాళ్ళు అంటే టీడీపీ ఎంత పకడ్బందీగా ఉందో చూడండి. మీటింగ్కి ముందు, మీటింగ్ జరుగుతున్నప్పుడు, మీటింగ్ తరువాత 3 దశల్లో కూడా దాన్ని వదిలిపెట్టల. వైసీపీ సిద్ధం మీటింగ్ని వదిలిపెట్టల, వేటాడారు, గట్టిగా పట్టుకున్నారు. ఇందులో అది గ్రాఫిక్స్ అవ్వని కాకపోవని, అది నిజంగా జనం రాకపోని దాని మీద ఒక యాంటీ నెగిటివ్ ప్రచారం తీసుకువెళ్ళాలి అనుకున్నారు, తీసుకెళ్లారు, సక్సెస్ అయ్యారు. ఇప్పుడు సాధారణ ఎటువంటి పొలిటికల్ ఐడియాలజీ లేని వాడు కూడా సిద్ధం సభకు జనం రాలేదంటరా, ఉత్తుత్తి గ్రాఫిక్స్ రా, వాళ్ళు చూపిస్తున్న జనం అంతా గ్రాఫిక్స్ అంటరా అని మాట్లాడుకుంటున్నారు. అంటే ఒక రకంగా బట్టలు ఓడదీశారు. సిద్ధం సభ యొక్క బట్టలు ఓడదీసి సోషల్ మీడియాలో నిలబెట్టింది టీడీపీ సోషల్ మీడియా. దానికి కారణం ఏంటి? నేను అధ్యయనం చేసిన విషయం నేను చెప్పగలను. దానికి కారణం ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అదే దానికి కారణం. దేశంలో హిస్టరీ, దేశంలో అత్యద్భుతమైన హిస్టరీ, సూపర్ హిస్టరీ, బ్రహ్మాండం, ఇటువంటి సభ ఎప్పుడూ జరగలేదు, దేశంలో మళ్ళీ జరగదనే అతి ప్రచారాలు ఉన్నాయి చూసారా?
ఒళ్ళు మండే ప్రచారాలు ఉన్నాయి చూసారా, అవే కొంప ముంచాయి వైసీపీకి. అందుకే వైసీపీకి బాగా తీర్చారు టీడీపీ వాళ్ళు. ఇందులో నేను మళ్ళీ చెప్తున్నా, వైసీపీ సిద్ధంగా సభకు జనం వచ్చారా రాలేదా అనేది మనకు అనవసరం. టీడీపీ వాళ్ళు చెప్తున్నది నిజమా, వైసీపీ వాళ్ళు చెప్తున్నదా నిజమా అనేది మనకు అనవసరం. వాళ్ళ ఐడియాలజీ వాళ్ళు పట్టుకుంటే ఎంత గట్టిగా పట్టుకుంటారనేది చెప్పదలుచుకున్నా, వీళ్ళు దొరికిపోతే ఈజీగా దొరికిపోతారు అనేది చెప్పదలుచుకున్నా. ఆ సోషల్ మీడియాకి ఈ సోషల్ మీడియాకి తేడా చెప్పదలుచుకున్నా. వాళ్ళు ప్లాన్ చేస్తే ఎంత పకడ్బందీగా ఉంటుంది, వీళ్ళు ప్లాన్ చేసినా సరే దొరికిపోతారు అని చెప్పడం నా ఉద్దేశం. అర్థమైంది అనుకుంటున్నా నేను చెప్పేది ఏంటి అనేది. సో సిద్ధం ఫెయిల్యూరా సక్సెస్సా, జనం వచ్చారా లేదా, ఎవరి ఆలోచన వాళ్ళది, ఎవరి అభిప్రాయం వాళ్ళది. నేను చెప్తే మారతారని నేనైతే అనుకోవట్లా. థ్యాంక్ యూ.